అదే విధంగా శంకు కణాలు తీసుకున్నారనుకోండి, శంకు కణాలు ఉత్పత్తి చేసే వర్ణక పదార్థం ఏదంటే ఐడాప్సిన్ అంటారు, లేదా ఐడాప్సిన్ అంటారు. ఈ ఐడాప్సిన్ అనేటువంటి పగటి పూట చూడడానికి తోడ్పడుతుంది. పగటి పూట అంటే వివిధ వర్ణాల మధ్య తేడాలని కానివ్వండి, వివిధ వర్ణాల మధ్య తేడాలను గుర్తించడంతో పాటు తీసుకుంటే ఆ వివిధ కలర్స్ కి మధ్యస్థంగా ఉండేటువంటి రంగులను కూడా గుర్తించే కణాలు ఏంటంటే శంకు కణాలుగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ శంకు కణాలు అనేటువంటి ముఖ్యంగా అయోడాప్సిన్ అనే వర్ణక పదార్థాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ అయోడాప్సిన్ అనేటువంటి ముఖ్యంగా పగటి పూట చూడడానికి తోడ్పడే వర్ణక పదార్థంగా మనం తోడ్పడడం అనేటువంటి జరుగుతుంది. అది మనకు దండ కణాలు, శంకు కణాలు తీసుకుంటే. అయితే ఇక్కడ మనకు నేత్రంలో తీసుకున్నట్టయితే మూడవ పొర మనం నేత్ర పటలము లేదా నాడీ పటలం అనుకున్నాం. నేత్ర పటలంలో తీసుకున్నట్టయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేత్రంలో ఈ భాగం అనుకున్నట్టయితే, ఈ పార్ట్ నేత్ర పటలం భాగం అనుకున్నట్టయితే మనకు ఇక్కడ ఈ నేత్ర పటలంలో మనకు ఏమేం కణాలు ఉన్నాయి? రాడు కణాలు అనేటువంటివి ఉన్నవి. మన ఇంకేమున్నాయి? కోన్ కణాలు అనేటువంటివి ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ నేత్ర పటలంలో ఏ ప్రదేశం వద్దనైతే కోన్ కణాలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారంటే ఫోవియా అంటారు. ఏమంటారు? ఫోవియాలుగా పేర్కొంటారు. లేదా మనకు మాక్యులా అని కూడా పిలుస్తారు, లేదా ఎల్లో స్పాట్ అని కూడా పిలుస్తారు, లేదా పసుపు చుక్క అంటారు అని. పసుపు చుక్క అని కూడా అంటే నేత్రపటలంలో ఏ ప్రదేశం వద్దనైతే, ఇది నేత్రపటలం అనుకున్నట్టయితే నేత్రపటలంలో మనకు రాడు కణాలు, కోన్ కణాలు ఉంటాయి. కానీ ఏ ప్రదేశం వద్ద అయితే కోన్ కణాలు అంటే శంకు కణాలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాన్ని ఫోవియా అంటారు, లేదా మాక్యులా అంటారు, లేదా పసుపు చుక్క అంటారు, లేదా ఎల్లో స్పాట్ గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అని. అయితే ఈ శంకు కణాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో లోతైనటువంటి ఒక ప్రాంతం అనేటువంటి ఉంటది. దాన్ని ఏమని పిలుస్తారంటే ఫోవియా సెంట్రాలిస్ అంటారు. ఫోవియా సెంట్రాలిస్ అంటారు. అంటే నేత్రపటలంలో ఏ ప్రదేశం వద్దనైతే కోన్ కణాలు ఉంటాయో ఆ ప్రాంతాన్ని ఫోవియా అంటారు. ఈ ఫోవియా ప్రాంతంలో లోతైన ప్రాంతాన్ని మనకి ఏమని పిలుస్తారంటే, ఈ ఫోవియా యొక్క మధ్య ప్రాంతంలో లోతుగా ఉండే ప్రాంతాన్ని మనకు ఫోవియా సెంట్రాలిస్ అంటారు. ఫోవియా సెంట్రాలిస్ అంటారు. ఇది తీక్షణ దృష్టికి తోడ్పడడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అది ఫోవియా సెంట్రాలిస్ గా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ నేత్ర పటలంలో మనకి ఏ విధంగా నేత్రం అనేటువంటిది మనకు దృష్టి అనేటువంటి కనిపిస్తుంది. జనరల్ గా నేత్ర పటలం మీద ప్రతిబింబం అనేటువంటి తలక్రిందులుగా పడుతుంది. ఈ నేత్ర పటలంపై ప్రతిబింబం 1/6 సెకండ్లు మాత్రమే ఉంటది. 1/6 సెకండ్లు మాత్రమే ఉండవనేటువంటి జరుగుతుంది అని. మరి ఏ విధంగా మనకు దృష్టి అనేటువంటి కనిపిస్తుంది అని తీసుకున్నట్లయితే, దృష్టి ప్రక్రియ తీసుకుంటే మనకు బయట ఉన్నటువంటి కాంతి కిరణాలు అనేటువంటివి శుక్ల పటలం మీద పడినప్పుడు, కాంతి కిరణాలు మనకు బయట నుంచి కాంతి యొక్క దృఢస్థలం యొక్క ముందు భాగం అంటే దృఢస్థలం అంటే ఇక్కడ తంతుతో పటలం అనేటువంటి 2 భాగాలు ఉంటుంది. దృఢస్థలము మనకు శుక్ల పటలం. ఆ దృఢస్థలం అనేటువంటి ముందుకు ప్రయాణించి ఏర్పడిన మనం శుక్ల పటలము అన్నాం. అంటే బయట నుంచి కాంతి కిరణాలు ఎక్కడికి వస్తే ఎక్కడ శుక్ల పటలం కటకం ద్వారా నేత్ర పటలం మీద పడడం అనేటువంటి జరుగుతుంది అని. ఈ నేత్ర పటలంలో ఏముంటాయి? శంకు కణాలు ఉంటాయి, దండ కణాలు అనేటువంటివి ఉంటాయి. ఈ శంకు దండ కణాలు ఏం చేస్తున్నాయి? గ్రాహక శక్మాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే బయటి నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు అనేటువంటి ఫస్ట్ శుక్ల పటలము, ఆ తర్వాత మనకు కటకం ద్వారా నేత్రపటలం మీద కేంద్రీకరించబడతాయి కాంతి కిరణాలు. అప్పుడు నేత్రపటలంలో ఏమున్నాయి? దండ కణాలు, శంకు కణాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ దండ కణాలు, శంకు కణాలు ఏం చేస్తాయి? గ్రాహక శక్మాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ గ్రాహక శక్మాలు అనేటువంటి ఏం చేస్తాయంటే మన కంటిలో ఉండేటువంటి ఆప్సిన్ అనేటువంటిది విటమిన్ ఏలోని రెటినాల్ అనేటువంటి అంటే ఆప్సిన్ అనేటువంటిది విటమిన్ ఏలోని రెటినాల్ అనే ఆల్డిహైడ్ తో కలిసి మనకి ఏమైతుందంటే కాంతి కిరణాలు అనేటువంటి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ కాంతి కిరణాలు ఎప్పుడైతే నేత్రపటలం మీద పడుతున్నాయో అప్పుడు ఆప్సిన్ నుంచి మనకు ఆప్సిన్ యొక్క నిర్మాణంలో మార్పు వస్తుంది. ఈ ఆప్సిన్ మార్పు రావడం ఫలితంగా
కాంతి గ్రాహక శక్మాలు అనేటువంటి ఏమైతే అంటే నాడీ ప్రచోదనాలుగా మారుతాయి. ఈ నాడీ ప్రచోదనాలుగా మారి మనకు నేత్ర నాడి ద్వారా ఎక్కడికి ప్రవేశిస్తాయంటే మెదడుకు ప్రవేశిస్తాయి. మెదడులో మనకు మస్తిష్క వల్కలంలో ఉండేటువంటి అనుకపాల లంబికను చేరి అనుకపాల లంబికలో మనకు ఆ యొక్క విశ్లేషణ అనేటువంటిది జరగడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా మనకు కనిపించడం అనే ఒక వస్తువు అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అది దృష్టి ప్రక్రియగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అది దృష్టి ప్రక్రియ. మరి మనకు తీసుకున్నట్టయితే ఈ నేత్రపటలంలో మనకు ఏ ప్రదేశం వద్దనైతే కోన్ కణాలు కానీ రాడి కణాలు కానీ ఉండవో ఆ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారంటే అందచుక్క అంట. అంటే నేత్రనాడి అనేటువంటి కలిసే దగ్గర మనకు నేత్రపటలంలో కోన్ కణాలు కానీ శంకు కణాలు కానీ ఉండవు. ఆ ప్రదేశాన్ని ఏమంటారంటే అందచుక్కగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అని. అది మనకు తీసుకున్నట్టది. అంటే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకు నేత్రంలో తీసుకున్నట్టయితే మనకు తీసుకున్నట్టయితే ఏముంటాయి ఇక్కడ నేత్రంలో 3 పొరలు. మనకు స్టార్టింగ్ తీసుకున్నట్టయితే నేత్రంలో మనకు 3 భాగాలు అనేటువంటివి ఉండడం అనేటువంటి జరుగుతుంది అని. నేత్రంలో తీసుకుంటే మన ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసుకుంటే మన జ్ఞానేంద్రియాలకు సంబంధించి క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాల క్రితం జ్ఞానేంద్రియాల గురించి తెలియవచ్చింది. ఆ తర్వాత తీసుకున్నట్టయితే చైనా భారతదేశంలో లభించినటువంటి పురాతన వైద్య రాతపూర్వక నిదర్శనాల ద్వారా కొంతవరకు తెలియవచ్చింది. ఆ తర్వాత 1000 సంవత్సరాల వరకు కూడా జ్ఞానేంద్రియాల గురించి తెలియలేదు. ఆ తర్వాత స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్ర గురించి ఆల్బర్ట్ మ్యాగ్నస్, అంతకుముందు అరిస్టాటిల్, ప్లాటో తెలియచేయడం జరిగింది. ఆల్బర్ట్ మ్యాగ్నస్ తర్వాత జోహన్నస్ కెప్లరు, వీళ్ళ ద్వారా మనకు సమాచారం అనేటువంటి జ్ఞానేంద్రియాల గురించి కొంత తెలియడం జరిగింది అన్నట్టు. మరి జ్ఞానేంద్రియాలు అనేటువంటి అనేక గ్రాహకాల చేత ఏర్పడే నిర్మాణమే జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలని ముఖ్యంగా 5 రకాలుగా ఉండడం జరుగుతుంది. దానిలో నేత్రము కానివ్వండి, చెవి కానివ్వండి, చర్మము కానివ్వండి, నాలుక కానివ్వండి, ముక్కు. దానిలో ముఖ్యమైనటువంటి ఏంటి అంటే నేత్రము కానీ చెవి అనేటువంటి ముఖ్యమైనటువంటి జ్ఞానాంగాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. నేత్రం తీసుకుంటే నేత్రం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీగా పేర్కొనడం జరుగుతుంది. దానికి సంబంధించిన డాక్టర్ని ఆప్థమాలజిస్ట్ గా పేర్కొనడం జరుగుతుంది. నేత్రం యొక్క బరువు ఎంత అంటే 7.4 గ్రామ్స్ బరువును కలిగి ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి మనకు కనిపించేటువంటి నేత్ర భాగం 1/6 వంతు మాత్రమే కనిపిస్తుంది. నేత్రం అనేటువంటి నేత్ర గులికలో నేత్ర గోళం అనేటువంటిది అమరి ఉంటుంది. నేత్ర గోళాన్ని ఆవరిస్తూ రక్షిస్తూ కంటిని మన కంటి పక్షపాలు గాని, కను రెప్పలు గాని, కను బొమ్మలు గాని, అశ్రుగంధులు గాని తోడ్పడం జరుగుతుంది. ముఖ్యంగా దుమ్ము, ధూళి, సూక్ష్మ జీవుల బారి నుండి ఈ భాగాలు అనేటువంటి అనుబంధ భాగాలు అనేటువంటి రక్షించడం అనేటువంటి జరుగుతుంది. కంటిలో ఉండేటువంటి అశ్రుగ్రంథులు అశ్రువులు అనేటువంటి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ అశ్రువులు అనేటువంటి మనకు తీసుకున్నట్టయితే కంటిలో ఉండేటువంటి అశ్రువులు అనేటువంటి లైసోజైమ్ అనేటువంటి పదార్థాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఇది కంటిలో ప్రవేశించే సూక్ష్మజీవులు సంహరించడంలో తోడ్పడేదే లైసోజైమ్ గా పేర్కొనడం జరుగుతుంది. అంతేకాకుండా అశ్రువులు అనేటువంటి కంటిని ఎల్లప్పుడూ తేమగా ఉంచడంలో కూడా తోడ్పడేటువంటివి ఏంటి అంటే అశ్రుగ్రంథులు. దుమ్ము ధూళిని తీసివేయడంలో తోడ్పడేటువంటి ఏంటి అంటే అశ్రుగ్రంథులుగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అదే విధంగా తీసుకున్నట్టయితే మరి నేత్రం అనేటువంటి నేత్ర గులికలో నేత్ర గోళం అని ఉంటుంది. నేత్ర గోళంలో ముఖ్యంగా 3 పొరలు అనేటువంటి ఉండడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. నేత్ర గోళంలో మనకు కనిపిస్తే మనకు 3 భాగాలు ఉంటాయి. తంతు పటలము అని, ప్రసరణ పటలము అని, నాడీ పటలం అని 3 భాగాలు ఉంటాయి. తంతు పటలంలో మనకు 2 భాగాలు ఉంటాయి. శుక్ల పటలము, దృఢస్థరం. మనకు శుక్ల పటలం అంటే తంతు పటలం ముందు వైపు ప్రయాణించి ఏర్పరిచే నిర్మాణాన్ని శుక్ల పటలం అంటారు. ఈ శుక్ల పటలం రక్తనాళ రహిత పొర, దీన్ని ఆవరిస్తూ కంటి పొర అనేటువంటిది ఉంటుంది. ఇది ముఖ్యంగా శుక్ల పటలం అనేటువంటిది కనుపాప తారకని కప్పి ఉంచేటువంటి నిర్మాణమే మనకి ఏంటిది అంటే తారకని కప్పి వేసే నిర్మాణం ఏది అంటే శుక్ల పటలంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. జనరల్ గా శుక్ల పటలం అనేటువంటి కన్ను దానం చేసిన వారిలో చనిపోయిన తర్వాత సేకరించేటువంటి 6 నుండి 8 గంటల లోపల సేకరించేది శుక్ల పటలం. ఇది సేకరించిన తర్వాత బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ లో నిల్వ చేయడం అనేటువంటిది జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత మన తంతు పటలంలో 2వ భాగం దృఢస్థరం. ఇది దృఢస్థరం అనేటువంటి ముందుకు ప్రయాణించి ఏర్పరిచే నిర్మాణమే శుక్ల పటలం అని చెప్పుకున్నాం. దృఢస్థరం తంతుయుతంగా దృఢంగా తెలుపు వర్ణంలో ఉండేటువంటి నిర్మాణమే దృఢస్థరం. ఈ దృఢస్థరం శుక్ల పటలంతో కలిసే దగ్గర ఒక పుల్య ఉంటది. సిరా పటల
అది స్లేమ్ కుల్య అని పిలుస్తుంటే ఆ కుల్య ఏది అంటే స్లేమ్ కుల్యగా పేర్కొనడం జరుగుతుంది. దృఢస్థరం అనేటువంటి వెనుక బ్రాంచ్ నేత్రనాడితో కలిసి మనకు అక్కడ అందచుక్కను ఏర్పరిచేటువంటి నిర్మాణంగా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత ప్రసరణ పటలం, రెండవ పొర, మధ్య ప్రసరణ పటలం అంటారు. ఇది రెండవ పొర. దీనిలో 3 భాగాలు ఉంటాయి. రక్త పటలము, శైలికామయ దేహము, తారక అనేటువంటి నిర్మాణాలు అనేటువంటి ఉంటాయి. రక్త పటలం అనేటువంటిది మనకు మన రక్త పటలం అనేటువంటి తీసుకున్నట్లయితే మనకు ఈ భాగం అనేటువంటి రక్త పటలంగా పేర్కొనడం జరుగుతుంది. ఇది నీలి వర్ణంలో ఉండి అనేక రక్తనాళాలను కలిగి ఉండేటువంటి పొర రక్త పటలంగా పేర్కొన్నారు. రక్త పటలం ముందుకు ప్రయాణించి ఏర్పరిచే నిర్మాణాన్ని శైలికామయ దేహం అంటారు. దీనిలో అనేకమైన శైలికమయ కీలితాలు నేత్రోదయమును స్రవించడం అనేటువంటి జరుగుతుంది. ఈ నేత్రోదయములు శైలికామయ దేహములు అనేకమైనటువంటి నునుపు కండరాలు అనేటువంటివి కూడా ఉంటాయి. ఇవి కటకాన్ని దాని స్థానంలో ఉంచడానికి మనకు తోడ్పడడం అనేటువంటిది జరుగుతుంది. అదే విధంగా మనకు శైలికమయ కండరాలు అంటే నేత్రంలో ఉండే కండరాలు 6 కండరాలు ఉంటాయి. నిమ్న కండరాలు కానీ, ఊర్ధ్వ కండరాలు కానీ, పార్శ్వ కండరాలు కానీ, అవనవ కండరాలు కానీ, ఇవి 6 కండరాలు ఉంటాయి. ఈ కండరాల్లోకి 3వ, 4వ, 6వ కపాలనాడు ప్రయాణించి కంటి యొక్క కదలికను నియంత్రించడం అనేటువంటిది కూడా జరుగుతుంది అని. అయితే ఇక్కడ శైలికామయ ముందుకు ప్రయాణించి ఏర్పరిచే నిర్మాణాన్ని తారక అంటారు. తారక మధ్య భాగంలో ఉండేటువంటి నిర్మాణం ప్యూపిల్ లేదా కనుపాపగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా కనుపాప యొక్క వ్యాసాన్ని మనకు నియంత్రించేటువంటి నిర్మాణం ఏదంటే తారక అంటారు. తారక అనేటువంటి కంటి యొక్క రంగును నిర్ధారిస్తూ ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క తారక అనేటువంటిది ఒకే విధంగా ఉండదు. మనకు ఆధారం అంటే గుర్తింపు కారణంలో మనకు గుర్తింపుగా ఉపయోగపడేటువంటి నిర్మాణం ఏదంటే తారక. ఇది ఐరిష్ కెమెరా ద్వారా మనకు బంధించబడేటువంటి నిర్మాణం ఐరిష్ గా పేర్కొనడం జరుగుతుంది. ఐరిష్ కెమెరాని కనుగొన్నది ఎవరంటే మినీ జోయ్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం అనేటువంటిది జరిగింది అని. ఈ కనుపాప తారక పరిమాణం అనేది ఎల్లప్పుడూ మారుతూ ఉంటది. కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు దాని యొక్క పరిమాణం తగ్గుతూ ఉంటది. కాంతి తక్కువగా ఉన్నప్పుడు కనుపాప తారక వ్యాసం అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది అని. అది మనకు ప్రసరణ పటలం తీసుకున్నట్టయితే. నెక్స్ట్ మన నాడీ పటలంలో 2 భాగాలు ఉంటాయి. వర్ణయుత ఉపకలాన్ని నాడీ ప్రాంతము అని. వర్ణయుత ఉపకళ అనేటువంటి మెల్లిన ఆచ్ఛాదనం చేత నిర్మితం కాబడి ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాంతం నాడీ ప్రాంతం. ఈ నాడీ ప్రాంతంలో తీసుకున్న 3 భాగాలు ఉంటాయి. కాంతి గ్రాహక స్థరం అని మనకు తీసుకున్నట్టయితే కాంతి గ్రాహక స్థరం అని, రెండవది తీసుకున్నట్టయితే ద్విధ్రువ కణస్థరం అని, మూడవది తీసుకున్నట్టయితే నాడీ సంధి కణస్థరం అని 3 భాగాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది. మరి కాంతి గ్రాహక స్థరంలో తీసుకున్నట్టయితే దండ కణాలు, శంకు కణాలు ఉంటాయి. దండ కణాలు 125 మిలియన్లు, శంకు కణాలు 7 మిలియన్లు ఉంటాయి. అది మనకు దండ కణాలు రొడాప్స్ అనే వర్ణక పదార్థాన్ని లేదా విజువల్ పర్పుల్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అది రాత్రిపూట చూడడానికి రూపడుతుంది. అదే విధంగా శంకు కణాలు 7 మిలియన్లు ఉంటాయి. ఇవి అయోడాప్స్ అనే వర్ణక పదార్థాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది పగటి పూట చూడడానికి వివిధ వర్ణాల మధ్య తేడాలను గుర్తించడానికి తోడ్పడే వర్ణక పదార్థం అయోడాప్సిన్ గా పేర్కొనడం జరుగుతుంది. అదే విధంగా మనం తీసుకున్నట్టయితే నేత్ర పటలంలో తీసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఏ ప్రదేశంలోనైతే శంకు కణాలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశాన్ని ఫోబియా అంటారు. ఈ ఫోబియా యొక్క మధ్య భాగంలో ఉన్న లోతైన గుంటని ఏమంటారంటే ఫోబియా సెంట్రాలిస్ అంటారు. ఇది తీక్షణ దృష్టికి తోడ్పడం జరుగుతుంది. అది మనకు నేత్ర పటలం సంబంధించిన సమాచారం తీసుకుంటే, ఇక నేత్రంలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే మనకు ఇంకా ఉండేటువంటిది ఏది అంటే కటకం. మనకు తీసుకున్నది ఇలా కటకం అనేటువంటి ఉండడం అనేటువంటి జరుగుతుంది అని. ఈ కటకం తీసుకున్నట్టయితే ఈ కటకాన్ని దాని స్థానంలో ఉండడానికి తోడ్పడే నిర్మాణాలు ఏంటి అంటే కండరాలు అనేటువంటి తోడ్పడడం జరుగుతుంది. ఈ కటకానికి ముందు ఉండేటువంటి గదిని, ఈ గదిని ఏమంటారంటే ముందు ఉండేటువంటి ఈ గదిని నేత్రోదక కక్ష అంటారు. నేత్రోదక కక్షగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అని. నేత్రోదక కక్ష అంటారు. మన కంటికి ముందు భాగంలో ఉండేటువంటి కక్షని ఏమని పిలుస్తున్నారంటే నేత్రోదక కక్ష అంటారు. నేత్రోదక కక్షగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. కటకాని ముందు ఉండేటువంటి గదిని, ఈ గదిని ఇక్కడ ముందు ఉండేటువంటి గదిని ఏమని పిలుస్తారంటే కటకం. ఈ కటకాని ముందు ఉండే గదిని నేత్రోదక కక్ష అంటారు. ఇక ఈ భాగాన్ని నేత్రోదక కక్ష. ఇది కచ్చావత్. ముందు ఉండే గదినేమో నేత్రోదక కక్ష, వెనుక ఉండే గదినేమో కచ్చావత్ కక్షగా పేర్కొంటారు. ఇది మనకు తీసుకున్నట్టయితే ఇది కటకం అండి. ఇక్కడ ఉండేటువంటి గదినేమో నేత్రోదక కక్ష అంటారు. నేత్రోదక కక్ష అంటారు.
ఈ గదినేమో కచావత్ కక్ష అంటారు. కచావత్ కక్ష అంటారు. ఈ టోటల్ ఈ గదిని అంతా కూడా కచావత్ కక్ష అంటారు. ఈ ముందు ఉండేటువంటి గదిని అంటే శుక్లపటలానికి కటకానికి ముందు ఉండేటువంటి గదినేమో నేత్రోదక కక్ష అంటారు. నేత్రోదక కక్షలో ఉండే ద్రవం ఏంటంటే నేత్రోదయము అంటారు. నేత్రోదయం. మరి నేత్రోదయం యొక్క ఉపయోగం ఏంటంటే శుక్లపటలానికి కానీ అదేవిధంగా కటకానికి కానీ పోషక పదార్థాలను అందజేసేటువంటి నిర్మాణమే లేదా పోషక పదార్థంగా తోడ్పడేది నేత్రోదయం. ఈ నేత్రోదయాన్ని ఏం స్రవిస్తుంది మరి అంటే నేత్రోదయాన్ని స్రవించేటువంటి ఏంటంటే శైనికామయ కీలితాలు అనేటువంటి నేత్రోదయాన్ని స్రవించడం జరుగుతుంది. ఆ నేత్రోదయమే మన కటకానికి కానీ శుక్లపటలానికి కానీ పోషక పదార్థంగా తోడ్పడడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి కటకానికి వెనక ఉండేటువంటి గది ఏంటిది అనుకున్నాం? కచావత్ కక్ష. ముందు ఉండే గది ఏమనుకున్నాం? ముందు ఉండే గది అంటే ఏమో నేత్రోదక కక్ష. వెనక ఉండే గది ఏది అంటే కచావత్ కక్ష. ఈ కచావత్ కక్షలో ఉండే ద్రవ పదార్థాన్ని ఏమని పిలుస్తారంటే తర్పకము అంటారు. కచావత్ కక్షలో ఉండే ద్రవాన్ని ఏమంటారు? తర్పకం. ఈ తర్పకం అనేటువంటిది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ అంతరనేత్ర ఒత్తిడిని తగ్గించేటువంటిది ఏది అంటే కచావత్ కక్ష. తర్పకం అనేటువంటి ద్రవ పదార్థము. అదే పోషక పదార్థం శుక్లపటలం కటకానికి పోషక పదార్థం తోడ్పడేదేమో నేత్రోదయం అని చెప్పుకోవడం జరిగింది. తర్పకమే కంటి యొక్క అంతరనేత్ర ఒత్తిడిని తగ్గించేటువంటిది ఏదంటే తర్పకంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఇవి మనకు నేత్రంలో ఉండేటువంటి గదులు తీసుకున్నట్టయితే మరి